ఈరోజు మనం వెనిలా ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ స్టార్స్. నేను మీ షెఫ్ నితిన్ ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, తార్నాక. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ అందరికీ ఇష్టమైన రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి, జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి, మన దగ్గరగా ఎనీ సూపర్ మార్కెట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ యొక్క రెసిపీ చేయబోతున్నాము. సో చూసేద్దామా. ఈ వెనిలా ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్ 2 టీ స్పూన్లు, అమూల్ ఫ్రెష్ క్రీమ్ 250 ml, షుగర్ పంచదార 120 grams, పాలు 250 ml అండ్ కొద్దిగా వెనిలా ఎసెన్స్. సో ఫస్ట్ స్టెప్, మనం పాలు వేడి చేసుకుందాం. ఫస్ట్ మనం పాలు వేడి చేసుకుందాం. షుగర్ 120 grams, అంటే ఇది ఒక స్పూన్ మనకి అప్రాక్సిమేట్గా 10 grams ఉంటుంది. సో 12 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పాలు మరుగుతూ ఉండగా మనం ఒక ఎంటీ బౌల్ తీసుకొని, అంటే ఖాళీ బౌల్ తీసుకొని, అందులో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. ఇందులోకి ఏదైనా నీళ్లు కానీ పాలు కానీ వేసుకొని ఒక సొల్యూషన్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఇందులో మెల్లగా వేస్తూ ఇట్లాంటి విస్క్ తోటి మనము మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇది చాలా త్వరగా చిక్కబడుతుంది. సో మనం ఇట్లాంటి విస్క్ తోటి తక్కువ మంట పైన విస్క్ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి లంప్స్ ఫామ్ కాకుండా మంచి థిక్ మిక్చర్ అనేది తయారవుతుంది. సో ఇది మన ఐస్ క్రీమ్కి ఒక బేస్ అన్నమాట. సో ఇది టోటలీ ఎగ్లెస్. సో మనం చాలా ఈజీగా, ఎంతో సింపుల్గా కస్టర్డ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇంట్లో కూడా చాలాసార్లు ఫ్రూట్ సాలడ్కి కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటాం. అదేవిధంగా మన ఐస్ క్రీమ్కి కూడా ఫస్ట్ ఒక బేస్ లాగా ఒక కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి ఎట్లా థిక్ అయింది కదా. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లారడానికి ఉంచుదాం. వెల్కమ్ బ్యాక్ టు మీ స్టార్స్ ఛానల్. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టగానే ఒక 4 hours తర్వాత ఇలా చల్లగా తయారయ్యి అండ్ థిక్గా కూడా అయ్యింది, జెల్లీ లాగా అవుతుంది. సో ఇట్లాంటి కన్సిస్టెన్సీ ఉన్న కస్టర్డ్ మనం తీసుకొని దీన్ని మళ్ళీ మనం ఒక లిక్విఫైడ్ స్టేట్లోకి తీసుకురావాలన్నమాట. అంటే ఒక బిస్క్ తోటి కానీ ఒక ఎగ్ బీటర్ తోటి కానీ సో బీట్ చేస్తే మళ్ళీ స్మూత్గా థిక్గా ఒక సొల్యూషన్ తయారవుతుంది. సో ఇలా మనం ఒక స్మూత్గా మిక్చర్ అనేది తయారు చేసుకోవాలి. ఇందులో లాస్ట్ 2 ingredients, అది వెనిలా ఎసెన్స్ అండ్ క్రీమ్ కలుపుకొని ఒకసారి బీట్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. మనం ఈ బీట్ చేసుకున్న కస్టర్డ్లో వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం. ఒకవేళ ఇందులో మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలంటే చాక్లెట్ కోకో పౌడర్ వేసుకోవచ్చు, లేదా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలంటే స్ట్రాబెర్రీ క్రష్ వేసుకోవచ్చు. అట్లా మీకు ఎట్లాంటి ఫ్లేవర్ కావాలన్నా ఆ ఫ్లేవర్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న కస్టర్డ్లో ఫ్రెష్ క్రీమ్, అంటే పాల నుంచి తీసిన మీగడ షాప్స్లో దొరుకుతుంది, డైరీ షాప్స్లో, లేకపోతే మనకి టెట్రా ప్యాక్స్లో, సూపర్ మార్కెట్స్లో, పలు రకాల బ్రాండ్స్లో దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం కస్టర్డ్ క్రీమ్ రెండు మంచిగా మిక్స్ చేసుకొని
మంచి స్మూత్గా అయ్యేటట్టు చూసారా కన్సిస్టెన్సీ థిక్గా ఉందో. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్లో పెట్టి ఒకసారి బీట్ చేసి ఫ్రీజర్లో పెడితే మనకి ఐస్ క్రీమ్ అనేది ఫినిష్ అవుతుంది. సో మనం ఐస్ క్రీమ్ మిక్చర్ ఇందాక మనం ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా, సో ఫ్రీజర్ నుంచి తీయగానే ఇంత గట్టిగా అవుతుంది. ఒకసారి మీరు గ్రైండర్లో వేసుకుంటే ఇంకా స్మూత్గా కూడా అవుతుందన్నమాట. సో మన బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న ఇట్లాంటి గరిట, కొంచెం డెప్త్ ఉన్న గరిట, లేకపోతే ఐస్ క్రీమ్ స్కూప్ ఉన్న, అండ్ మంచిగా ఇట్లా స్కూప్ చేస్తే మనకి బ్యూటిఫుల్ లష్యస్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. సో ఇది మనం సర్వ్ చేసుకుందాం. సో మన నైస్ అండ్ బ్యూటిఫుల్ ఐస్ క్రీమ్ రెడీ టు సర్వ్. సో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, నాకు అలాగే అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బా, ఇట్లాంటి క్వాలిటీ ఐస్ క్రీమ్ మార్కెట్లో ఎక్కడా దొరకదండి, ఇది నా గ్యారంటీ. సో చూసారు కదా, మంచి రెసిపీ, చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్. సో తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం, మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి మీ స్టార్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ స్టార్స్ ఛానల్. థ్యాంక్ యూ, మీ షెఫ్ నితిన్.